కార్మికులకు నా మనవి, మీరు ఆత్మహత్యలు చేసుకోకండి. డెఫినెట్గా ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే పవర్ లూమ్ కార్మికులు కూడా వాళ్ళకు కూడా జీతాలు రావడం లేదు. సర్కస్ లాగా పనిచేస్తే నిలబడి 8 గంటలు 11 గంటలు 12 గంటలు పనిచేస్తే 5-6 వేల రూపాయలు కూడా గిడతలేదు. అటువంటి వాళ్ళకు కూడా 15,000 రూపాయలు నెలకు జీతం ఇచ్చే విధంగా ఆ పవర్ లూమ్ వాళ్ళ యజమానులతోని ఒప్పందం కూడా చేయడం జరిగింది. పవర్ లూమ్స్ అని మోడర్నైజ్ చేసి వాటి ప్రొడక్టివిటీ పెంచి వాళ్ళు కూడా ఎక్కువ శాలరీ ఇచ్చే విధంగా చేసుకోవడం జరుగుతూ ఉందని మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. సరే, అప్పుల గురించి చెప్పినారు, కానీ మేము ప్రగతి కోరి మున్సిపాలిటీల పరిస్థితి బాగలేదు అధ్యక్ష. ఫస్ట్ టైం జిహెచ్ఎంసీకి ప్రభుత్వం బడ్జెట్లో 1000 కోట్లు పెట్టినాం. మన పట్టణాలు కూడా అభివృద్ధి చెందాలి, పట్టణాలు కూడా ఫేస్ లిఫ్ట్ కావాలి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఒక 5,000 crores అవుట్ ఆఫ్ బడ్జెట్ తీసుకున్నాం. అందులో మున్సిపాలిటీలకు కూడా మంచి స్కీమ్ను ఆ శాఖ తయారు చేస్తూ ఉంది. త్వరలోనే మేయర్లు, చైర్మన్లు, కమిషనర్ల సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ ప్రాథమిక అవసరాలు, వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలు తెలుసుకొని ఆ విధంగా కూడా 1000 నుంచి 1,500 కోట్ల రూపాయలు వివిధ కార్పొరేషన్లకు, మున్సిపాలిటీలకు కూడా ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రభుత్వం ఖర్చు పెట్టబోతా ఉంది అధ్యక్ష. చాలా చక్కటి పద్ధతుల్లో, ఎప్పుడు ఏ రాష్ట్రంలో జరగని పద్ధతిలో ధైర్యం చేసి, సాహసం చేసి మంచి పరిపాలన సంస్కరణ, ఒకటే గోలో 21 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినాం విజయవంతంగా. అవన్నీ బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం అన్ని కలెక్టరేట్లకు, అన్ని జిల్లా పోలీస్ ఆఫీసులకు బడ్జెట్లో నిధులు కేటాయించినాం. ఈ సంవత్సరమే అన్ని కలెక్టరేట్లు, అన్ని డిపిఓలు కూడా నిర్మాణం కూడా చేయబోతా ఉన్నామని మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఏది ఏమైనా సరే, ఎవరు ఎన్ని విమర్శలు చేసినా సరే, డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రాన్ని ఆశించిన పద్ధతులలో చక్కగా ముందుకు తీసుకుపోయే కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. 100% ప్రజల ఆశలు నెరవేర్చే విధంగా ముందు పోతా ఉన్నాం అధ్యక్ష. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకో మాట కూడా మీరు సవరించుకోవాలి. ఇన్పుట్ సబ్సిడీ కేంద్రం ఇస్తే మేమే వాడుకున్నామని మీరు అన్నారు. అది కరెక్ట్ కాదండి. 704 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చినాయి. 100% దాని రైతులకు ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఎప్పుడో ఇచ్చేశారు, ఇప్పుడు లేట్ కూడా లేదు. నిర్ణయాలు ఇచ్చింది కూడా కాదు, చాలా నేను పోయిన సెషన్లో నేను చెప్పినాను, ఇక్కడ ఇస్తామని ఇచ్చినాం. నేను చెప్పిన వెంటనే 704 crores మనకు వచ్చింది, దాన్ని ఇవ్వడం జరిగిందని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఫీజు రియంబర్స్ ఫిగర్ కూడా నేను చెప్పినాను. 3,144 కోట్లు బడ్జెట్లో పెట్టినాం. మీరు 1930 అన్నారు, అది కరెక్ట్ కాదని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను అధ్యక్ష. ఇంకో మాట కూడా వారు చెప్పినారు. వారు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తూ ఉన్నాను. పంటల మీద కొంత బోనస్ ఏమన్నా ఇచ్చే ఆలోచన ప్రభుత్వం చేస్తుందా అని, అటువంటి పద్ధతి కర్ణాటకలో ఉందని వారు చెప్పినారు. తప్పకుండా దాన్ని మేము పరిశీలిస్తాం అధ్యక్ష. మీరు మార్కెట్ ఇంటర్వెన్షన్ మీరు డబ్బులు పెట్టలేదన్నారు, పెట్టినాం. 24 crores బడ్జెట్లో ఉంది ఆల్రెడీ. ఫస్ట్ ఇయర్ మేము 400 crores పెట్టినాం, కానీ ఇప్పుడు ఒక 24 కోట్లు ఉంది. ఎందుకంటే ఆ స్ట్రీమ్ ఒకసారి బడ్జెట్లో ఉంటే దాని మీద ఎంతైనా సరే మనం ఇవ్వడానికి వీలవుతుంది. మీ దృష్టిలో ఉండాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈసారి ఎవరు ఊహించని విధంగా కందులు కొనుగోలు కూడా చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున మ్యాసివ్గా కొనుగోలు చేసినాం. వాళ్ళు వ్యాపారులు తగ్గించే ప్రయత్నం చేస్తే ఇమీడియట్ మార్కెటింగ్ మినిస్టర్ నేనే పిలిచి చెప్పడం జరిగింది. గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఉందంటే రేట్ స్టెబిలైజ్ అవుతుంది, కాబట్టి తీసుకోమని చెప్తే ఇమీడియట్గా సెంటర్లు ఏర్పాటు చేసి కొన్నాం అధ్యక్ష. ఆ కంది రైతులకు తెలుసు. ఇప్పుడు కూడా బడ్జెట్లో ఒక 24 కోట్ల స్ట్రీమ్ పెట్టుకున్నాం. సందర్భం ఏర్పడ్డప్పుడు తప్పకుండా గవర్నమెంట్ ఇంటర్వ్యూ అవుతుంది. ఆ విధంగా ప్రయత్నం చేద్దాం. రాబోయే రోజులలో రైతులకు ఈ బోనస్లు ఇచ్చే విషయం ఏదైతుందో కర్ణాటకలో ఉందని మీరు చెప్పినారు, దాన్ని తప్పకుండా అధ్యయనం చేస్తాం అధ్యక్ష. నాకున్న నాలెడ్జ్ మేరకు రైతులకు సహాయం చేసే విధానంలో అనేక రాష్ట్రాలలో అనేక పద్ధతులు ఉన్నాయి. మన రాష్ట్రంలో 100% మనం పవర్ సబ్సిడీ ఇస్తాం అధ్యక్ష. హార్స్ పవర్ లిమిట్ లేదు, మరొకటి లేదు. చాలా వరకు సరే గంటలు అట్లా ఇచ్చి పెడితే అది కూడా అన్నారు వారు. సౌత్ ఇండియా మొత్తం సర్ప్లస్ ఏందని కాలేదండి. కర్ణాటక స్టిల్ రీలింగ్ అండర్ క్రైసిస్. ఇప్పుడు కూడా క్రైసిస్ ఉంది అక్కడ. లోడ్ షెడ్డింగ్ చేస్తూ ఉంటారు, పవర్ కట్స్ చేస్తూ ఉంటారు. మనం ఏమో ఆ స్థితిని అధిగమించినాం. మనం దాదాపు పవర్ విషయంలో నేను అన్న విషయం ఏంటంటే, ఆల్ సదర్న్ స్టేట్స్ యాజ్ ఆఫ్ టుడే ఆర్ పవర్ సర్ప్లస్ సార్. ఐ స్టాండ్ బై మై స్టేట్మెంట్. కర్ణాటకది మీరు చెక్ చేసుకోండి. వాట్ ఎవర్ ద కరెంట్ సిచ్యుయేషన్, ఐ డోంట్ నో వాట్ యువర్ అఫీషియల్స్ ఆర్ బ్రీఫింగ్. నేను కెన్ ఐ క్లారిఫై ఆన్ సమ్ ఆఫ్ థింగ్స్ యు సెడ్? ఓకే ఫైన్. సేమ్ గా రిప్లై తర్వాత అధ్యక్ష. వారు మాట్లాడుతూ ఉన్నప్పుడే ఆ అంశం రేజ్ చేసినప్పుడే నేను
నా ఛాంబర్లో పోయి అక్కడ ఉన్నటువంటి పవర్ ఆఫీసర్స్తో మాట్లాడడం జరిగింది అధ్యక్ష. ఆఫీసర్స్కి మిస్గైడ్ చేయాల్సిన అవసరం ఉండదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. వన్ థింగ్ ఈజ్ ఫర్ షూర్, మీకు కర్ణాటకలో ఈవెన్ టుడే అన్షెడ్యూల్డ్ పవర్ కట్స్ ఉన్నాయి. దే ఆర్ రీలింగ్ అండర్ ప్రాబ్లం. ఆ మధ్యకాలంలో అయితే కర్ణాటక సీఎం గారు నాకే ఫోన్ చేసినారు, మీకున్న సీజీఎస్ నుంచి మీరేదో కొద్దిగా మెరుగుపడ్డారు కదా, ఒక 100 మెగావాట్లు ఇస్తారని అడిగినారు. అధ్యక్ష, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఆ వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ తీసుకొని ఏ రాష్ట్రం కూడా సఫర్ కావద్దని చెప్పి ఆ కేంద్ర విద్యుత్ మంత్రి, కర్ణాటకలో దో దెర్ ఇస్ ఎ కాంగ్రెస్ గవర్నమెంట్, ఆ మినిస్టర్ కూడా నన్ను రిక్వెస్ట్ చేసినారు, మీకు ఈ నార్త్ గ్రిడ్ లేదు కాబట్టి మీరేమైనా ఒక 50-100 మెగావాట్లు ఇస్తారా అడిగితే, నేను మా జెన్కో చైర్మన్ గారిని అడిగితే మనం ఒక 50 దాకా నేను జబర్దస్త్గా అంతకంటే లేస్తే అది కూడా వెరీ లిమిటెడ్ అంటే కొద్దిగంత క్వశ్చన్ కూడా కేంద్ర విద్యుత్ మంత్రి పీయూష్ గోయల్ గారు చెప్పినాం, యూ కెన్ టేక్ 50 మెగావాట్స్ ఫర్ లిమిటెడ్ పీరియడ్ అని చెప్తే ఒక వారమో 3 రోజులు 4 రోజులు దాని పాపం వాడుకున్న కూడా హై క్రైసిస్ ఉన్నప్పుడు కర్ణాటక డి నాట్ కమ్అట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అది నేను ఐ స్టాండ్ కరెక్టెడ్ డెఫినెట్లీ. ఈరోజు కూడా అన్షెడ్యూల్డ్ పవర్ కట్స్ కొనసాగుతూ ఉన్నాయి, వాళ్ళకి ఆ పరిస్థితి లేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నా, మీరు బోనస్ పంటల మీద అడిగినారు, వాళ్ళు బోనస్ ఇస్తూ ఉన్నారు. కానీ ఇండియాలో 3 రాష్ట్రాలు పవర్ సబ్సిడీ ఇస్తాం అధ్యక్ష, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. మనం ఇచ్చే సబ్సిడీ 4,600 కోట్ల పైబడి ఆ దిశగా సబ్సిడీ ఇస్తూ ఉన్నాం. అది రైతులకు చేసే లాభమే. నేను మొన్న హౌజ్లో చెప్పినాను, రేపు ప్రాజెక్టులు సంపూర్ణంగా నిర్మాణం అయిపోయి ప్రాజెక్టులు నీళ్ళు వచ్చి కరెంటు కూడా 24 అవర్స్ పూర్తి స్టెబిలైజ్డ్ స్థాయిలో ఉన్నప్పుడు అప్పుడు మనం రైతులను కొంత ఛార్జ్ కూడా అడిగే ఆస్కారం వస్తుంది. అప్పటి వరకు మాత్రం ఖచ్చితంగా ఉచిత విద్యుత్ సరఫరా చేయాల్సిందని చెప్పినాం. ఒక బెనిఫిట్ ఆల్రెడీ మనం ఇస్తూ ఉన్నాం, అన్లిమిటెడ్గా ఇస్తూ ఉన్నాం, వాళ్ళు ఎంతైనా వాడుకోవాల్సిన పద్ధతిలో జరుగుతూ ఉంది. అయినప్పటికీ మీరు చేసిన సూచన మంచిది. ఐ మైసెల్ఫ్ ఐఎమ్ ఏ ఫార్మర్, చాలా ఒడిదుడుకులు ఉంటాయి రైతులకు. సానుభూతం తప్పకుండా ఈ విషయాన్ని నేను అగ్రికల్చర్ మినిస్టర్ గారిని పంపిస్తాను. ఇండియాలో వేరే రాష్ట్రాల ఇస్తున్నారా, ఆ బేరింగ్ ఎంత వస్తుంది అనేది అధ్యయనం చేస్తాం. అది ఒకవేళ మనకు సానుకూలపడే పరిస్థితి ఉంటే తప్పకుండా ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకొని సానుభూతిగా ఆలోచిస్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. డ్రిప్ ఇరిగేషన్ కూడా అంత చేయటం లేదని అన్నారు వారు, అది కరెక్ట్ కాదండి. మామూలుగా బడ్జెట్లో పెట్టడానికి మీరు చేసిన దాంతో మల్టీఫోల్డ్స్ మ్యానిఫోల్డ్స్ మేము చేస్తూ ఉన్నాం. ఈరోజు 1026 crores నాబార్డు నుంచి లోన్ కూడా తీసుకొని ఎప్పుడు లేనటువంటి విధానంలో శాచ్యురేషన్ బొమ్మని చెప్పినాం. ఎన్ని అప్లికేషన్లు ఉంటే అన్నిటికీ ఈమెను కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ అగ్రికల్చర్ డిపార్ట్మెంటు చాలా బ్రిస్క్గా చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ 98,000 హెక్టార్స్లో మైక్రో ఇరిగేషన్ ఇవ్వడం జరిగింది టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఇప్పుడు ఇంకా మల్టిప్లై చేసి 1,000 crores తోని ఏ స్పెషల్ ప్రోగ్రామ్ ఈజ్ అండర్ మైక్రో ఇరిగేషన్, అది మేము చేస్తూ ఉన్నామని మనవి చేస్తూ ఉన్నాను. అక్కడ కూడా మళ్ళీ మేము మీరు ఎప్పుడు తీసుకున్నటువంటి కేర్ మేము తీసుకున్నామని మనవి చేస్తూ, ఎస్సీ ఎస్టీ బీసీ రైతులకు మీరు చరిత్రలో ఇప్పుడు ఇవ్వలేదు, మీరు లిమిట్స్ పెట్టినారు, మేము ఎత్తేసినాం, ఆదాయ పరిమితి ఎత్తేసినాం. ఈరోజు మేము ఎస్సీ ఎస్టీ రైతులకు 100% సబ్సిడీ మీద డ్రిప్ ఇరిగేషన్ ఇస్తూ ఉన్నాం. మిగతా రైతులకు కూడా చాలా ఎక్కువ సబ్సిడీ ఇస్తూ ఉన్నాం. ఎకరాల పరిమితి మీ ప్రభుత్వ హయాంలో ఏదైతే ఉండనో దాన్ని ఎత్తేసినాం. ఇవన్నీ ప్రజల అనుభవంలో ఉన్నాయి, నేను చెప్పేది కూడా ప్రజలు వింటూ ఉన్నారు. నేను తప్పు చెప్పడానికి నాకు కూడా అధికారం లేదు. కాబట్టి ఇవన్నీ జరిగినాయి, వాస్తవంగా ఇవన్నీ అమలు జరుగుతున్నాయి. అపార్ట్ ఫ్రమ్ దిస్ అధ్యక్ష, ఇంకొక మాట నేను మళ్ళీ మనవి చేస్తూ ఉన్నా బిఫోర్ ఐ కంక్లూడ్. ఫిగర్స్కి సంబంధించి, జీడిపికి సంబంధించి, జిఎస్డిపికి సంబంధించి కొన్ని అప్రోచెస్ ఉంటాయి అధ్యక్ష. మన జానారెడ్డి గారు కూడా ఎక్కడో మాట్లాడుతూ ఉన్నారు, ఎక్కువ చూపించడం ద్వారా మనం ఏమైనా నష్టపోతున్నామా, తక్కువ చూపించడం ద్వారా మనకి ఏమైనా లాభం వస్తుందా అనే చర్చ కూడా ఉంటుంది అధ్యక్ష. ఇది విజ్డమ్ ఆఫ్ ఎకానమీ అధ్యక్ష. ఏ పందా అవలంబించడం ద్వారా రాష్ట్రానికి ఎక్కువ లాభం జరుగుతుంది అనే విజ్డమ్ కావాలి అధ్యక్ష. ఆర్థిక శాస్త్రవేత్తలు, ఆర్థిక విధానాల రూపకల్పన చేసేటువంటి పెద్దలు, డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి అధ్యక్ష. ఇది క్వశ్చన్ ఆఫ్ దేర్ అండర్స్టాండింగ్. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో అమర్త్య సేన్ గారు ఎకానమిస్ట్ ఉన్నారు అధ్యక్ష, వారు నోబెల్ ప్రైజ్ గ్రహీత. వారి విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. ఈరోజు మోదీ గారి ప్రభుత్వం దాని భిన్నమైన అప్రోచ్లో ఉంది అధ్యక్ష. దీపక్ పారేఖ్ గారు, ఇప్పుడు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్గా ఉన్నటువంటి అరవింద్ పన్గడియా గారు, వీళ్ళది ఒక మోడల్ అధ్యక్ష, అమెరికన్ ఎకనామిక్ మోడల్. వీళ్ళు ఈ మోడల్ తీసుకున్నారు. డిఫరెంట్ గవర్నమెంట్స్ డిఫరెంట్ మోడల్స్ తీసుకుంటాయి, డిఫరెంట్ సిస్టమ్స్ అడాప్ట్ చేసుకుంటాయి. అది వాళ్ళ ఆలోచనల స్థాయిని బట్టి
వాళ్ళ అవగాహనను బట్టి విజ్డమ్ ఆఫ్ ఎకానమీని బట్టి వాళ్ళు ఆ విధానాలు తీసుకుంటారు. ఎంటైర్ వరల్డ్లో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎకనామిక్ ట్రెండ్స్ అని ఒక రకంగా ఉండవండి. ఎకానమిస్ట్ అంటే మొత్తం ఎకానమిస్టులు ఒకటే మూసలో లేరు, భిన్న దృక్పథాలతో ఉండే ఎకానమిస్టులు కూడా ఉన్నారు. ఆర్థిక శాస్త్రవేత్తలు చాలా భిన్న దృక్పథాలతో ఉంటారు. ఈ మోడల్ కరెక్ట్ ఒక ఆయన, ఈ మోడల్ కరెక్ట్ ఒక ఆయన, చాలా భిన్నమైన వాదనలు ఉంటాయి, చాలా ఘర్షణలు కూడా ఉంటాయి దాంట్లో. మేము పార్షియలీ దీపక్ మారక్ మోడల్, పార్షియలీ అమర్త్య సేన్ మోడల్. సంక్షేమం వచ్చినప్పుడు, వెల్ఫేర్ వచ్చినప్పుడు అమర్త్య సేన్ కనపడతాడు మా ప్లాన్లో మీకు. అదే అప్పులు తీసుకోవచ్చు, డైనమిక్ పోవాలన్న దానిలో అమెరికన్ ఎకానమీ మోడల్ కనపడుతుంది. మాది ఒక క్రిటికల్ మిక్స్డ్ ఎకానమీ మేము తీసుకున్నాం. డెఫినెట్గా మమ్మల్ని అప్సెట్ చేసినారు. నీతి ఆయోగ్ అధ్యక్షులు అరవింద్ పనగడియా గారు వచ్చినప్పుడు మీరు ఓవర్ సబ్సిడైజేషన్ పోతున్నారా అని అడిగిండ్రు. ఎందుకంటే వారి పందా మేము చెప్పినాం, పనగడియా గారు మాది పూర్తిగా మీ పందా కాదు, మాది 50% అమర్త్య సేన్ ఉన్నది, 50% మీరున్నారని చెప్తే బాగా నవ్విండి ఆయన. ఇది చాలా మిక్స్గా ఉంది, ఎవరు రిజిడిటీ ఉంటుంది జనరల్గా, ఏది తీసుకున్నా ఒక దిక్కు పోతారు, కానీ మీరు రెండు తీసుకున్నారంటే మేము కొత్త రాష్ట్రం అండి, మా అవసరాలు అట్లా ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఆయన అభినందించినారు. ఒక మిక్స్తో తీసుకున్నాం. నాది ఒకటే రిక్వెస్ట్, దయచేసి తెలంగాణ ఆర్థిక వ్యవహారాల గురించి, లెక్కల గురించి మనకు ఒక కాగ్ ఉంటుంది, మీకు తెలుసు, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తాను. అధ్యక్ష, కాగ్ లెక్కలు అన్ని రాష్ట్రాలకు తీసేది కూడా కాగే, మనకేం భిన్నంగా ఉండదు. మంచి చెడ వాళ్ళు తేలుస్తారు. అవి ఖచ్చితంగా శాసనసభలో ఏ ప్రభుత్వం ఉన్నా టేబుల్ చేయాల్సిందే. ఆ లెక్కలు మీకు అందుబాటులోకి వస్తాయి, దానిలో పెద్ద ఇబ్బందులు లేవు. మేము దాచిపెట్టేది కూడా ఉండదు, మేము హైడ్ చేసేది ఉండదు. మీరు బూస్ట్ చేసి చూపిస్తున్న డెఫినెట్గా చూపిస్తాం అధ్యక్ష, అది మా పాలసీ. ఆశావాహంగా ఉండాలి అధ్యక్ష, మీ టిమిడ్గా ఉండద్దు, పిరికి పందల్లా ఉండద్దు. ఆశావాహంగా ఉండాలి, డైనమిక్గా ఉండాలి, డేర్ టు డ్రీమ్. ఎస్, తెలంగాణ రాష్ట్రం వస్తుందని ఎవరు అనుకోలేదు అధ్యక్ష, నేను ఒక్కనే అనుకున్నా, గరీబ్ గాని వచ్చింది. ఇట్ హాస్ బికమ్ ఏ రియాలిటీ. ఎస్, మిషన్ భగీరథ తేవాల పెట్టాల స్కీమ్ కల్పన కూడా వాళ్ళకి లేదు అధ్యక్ష. నేనే గరీబ్ గాని అనుకున్నా, వస్తాయి రేపు నీళ్లు ఖచ్చితంగా. నిన్న చెప్తున్నారు అధ్యక్ష, మా మేడ్చల్ ఎమ్మెల్యే గారు, సార్ నా దగ్గర 90 గ్రామాలకు ఇచ్చినారు. మా ఆలేరు ఎమ్మెల్యే గారు చెప్తున్నారు 140 గ్రామాలు నీళ్ళు ఇచ్చినాం సార్. భువనగిరి ఎమ్మెల్యే గారు చెప్తున్నారు 78 గ్రామాలు ఇచ్చినాం సార్, ముందుకు పోతున్నామని. జనగామ ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు చెప్తున్నారు 190 గ్రామాలకు ఇచ్చినాం సార్. ఎస్, వీఆర్ అచీవింగ్ ది టార్గెట్. అట్లా ఇచ్చుకుంటూ పోతా ఉన్నాం. 100% మేము కన్ఫ్యూజ్ చేయడం కోసం, ఇంకోటి చేయడం కోసం చెప్తలేదు. ఫైనల్లీ ఓన్లీ వన్ వర్డ్ ఐ వాంట్ టు మెన్షన్. మీరు తెప్పించుకొని చూడండి లెక్కలు అధ్యక్ష. బీఈకి ఆర్ఈకి ఇండియాలో ఉండే 29 రాష్ట్రాలలో ఉండే వ్యత్యాసం ఏదైతే ఉంటుందో, బడ్జెట్ ఎస్టిమేట్స్కి రివైజ్డ్ ఎస్టిమేట్స్కి, అదే పద్ధతిలో మనం ఉన్నాం తప్ప మన దగ్గర వైడ్ గ్యాప్ లేదండి. 29 రాష్ట్రాల్లో ఏదైతే ఉందో మీరు తెప్పించుకోండి దయచేసి, నెట్లో కూడా దొరుకుతాయి మీకు ఫిగర్స్, మనం కన్ఫ్యూజ్ కాబడలేదు. బీఈ ఏముంటుంది, ఆర్ఈ ఏముంటుంది. మళ్ళా ఒకసారి చెప్తున్నా అధ్యక్ష, నేను ఒక నిమిషం టైం తీసుకొని, మన రాష్ట్రానికే ఒక 4,000 చిల్లర కోట్లు మనకు కమర్షియల్ ట్యాక్స్ అరియర్స్ ఉన్నాయి. వాటిని వదిలేయలేము అధ్యక్ష, వాటిని రైట్ ఆఫ్ చేయలేం. ప్రతి గవర్నమెంట్ ప్రతి సంవత్సరం వస్తాయని అనుకుంటాం, అది చూపెట్టాలి లెక్కల, ప్రయత్నం చేస్తూ ఉంటాం. మొత్తం రావచ్చు, సగం రావచ్చు, 1/4 రావచ్చు, వస్తూ ఉంటాయి. ఎందుకంటే లిటిగేటెడ్ అరియర్స్ అధ్యక్ష, అవి కోర్టులలో ఉండేటి, న్యాయ వివాదాల్లో ఉండేటి. ఇప్పుడు మన జిఎస్టీ వస్తే అవి మనకు రాకుండా పోతాయని చెప్తా ఉన్నారు అధికారులు. దాంతో నేనే హైకోర్టు సీజే గారిని కలిసి ఆలోచనతో ఉన్నా, కలిసి వారిని రిక్వెస్ట్ చేసి, అయ్యా మరి రాష్ట్రానికి వచ్చేది మీ జీతాలు మా జీతాలు అన్నీ ఉంటాయి, మరి మనకు వచ్చే వాళ్ళు కేంద్రానికి పోతే మనకు వచ్చేది ఏముండదని చెప్పి మన న్యాయమూర్తులను కూడా రిక్వెస్ట్ చేద్దామని అనుకుంటా ఉన్నాం గవర్నమెంట్ పక్షాన. ఆ ఎఫర్ట్ కూడా చేస్తాం అధ్యక్ష. బీఈకి ఆర్ఈకి 29 రాష్ట్రాల్లో ఏదైతే గ్యాప్ ఉంటుందో 15 to 20%, ఆ పర్సెంట్ గ్యాపే మన దగ్గర కూడా ఉంటుంది తప్ప అంతకు భిన్నంగా ఏమి లేదు. మన ఎకానమీ బాగుంది, మన ఎకానమీ మంచి బాయన్సీ ఉంది. ఒక రఫ్గా ఒక మాటలో చెప్పానంటే అధ్యక్ష, ఈ సంవత్సరం నెట్ ఎక్స్పెండిచర్ కాబోయే దాని మీద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్, నేను ఫిగర్ కూడా ఇస్తాను మీకు, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ పోయేటప్పటికి 18,000 నుంచి 20,000 కోట్ల రూపాయల నగదు పెరుగుతుంది అధ్యక్ష మన దగ్గర, మన రాబడి. అంత ఎక్సలెంట్ బాయన్సీ ఉంది. కాబట్టే ధైర్యంగా పథకాలు తీసుకుంటా ఉన్నాం. మేము చెప్పే బాయన్సీ కనుక లేకపోతే పథకాలు మధ్యంతరంగా ఆగిపోతాయి అధ్యక్ష. మేము అనౌన్స్ చేసే స్కీమ్స్ అన్నీ జరగవు, విజయవంతంగా అవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఎవరికి దయచేసేటువంటి అనుమానం అవసరం లేదు. ఆర్థికంగా తెలంగాణ పరిపుష్టంగా ఉంది, మంచిగా ఉంది. నేను అధికారికంగా యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్గా చెప్తా ఉన్నాను, ఇంకా పురోగమిస్తుంది, ఇంకా ముందుకు పోతుంది. ఎందుకంటే ఈఓడిబి మీద కూడా వారికి అనుమానాలని
ఈఓడిబిలా మనకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష. మేము ప్రకటించుకోవాలి ప్రైజ్ అది. ఆ ప్రైజ్ ప్రకటించింది మా కేంద్ర ప్రభుత్వం. అది వాళ్ళ ఎవాల్యుయేషన్స్ ఉన్నాయి, వాళ్ళు ప్రకటిస్తారు. కాబట్టి అది మేము ప్రకటించుకున్నది కాదు, సర్టిఫికేట్ మాకు మేము ఇచ్చుకోలేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఆ సర్టిఫికేట్ మాకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సర్టిఫికేట్ తప్ప మేము ప్రకటించుకోలే. ఈఓడిబిలో తెలంగాణకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చిన మాట వాస్తవం. సాఫ్ట్వేర్లో మనం పురోగమిస్తున్న మాట వాస్తవం. ఇంకా కూడా పురోగమిస్తాం. ఖచ్చితంగా పేద వర్గాలకు అవసరమైన సంక్షేమం చేస్తూ, రైతులను ఆదుకుంటూ, పారిశ్రామికంగా పురోగమిస్తూ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పురోగమిస్తూ అన్ని రకాలుగా ముందుకు పోతామని మనవి చేస్తూ, దయచేసి శశబిశలు వదిలేసి ఏకగ్రీవంగా అప్రోప్రియేషన్ బిల్ పాస్ చేసి ముందుకు సాగుదామని గౌరవ సభ్యులందరికీ మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష.